పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు 40 సంవత్సరాలు రాజకీయం చేస్తే ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినప్పటికి కూడా మొట్టమొదటిసారిగా వాళ్ళ అబ్బాయి ఒక ముఖ్యమంత్రి దగ్గర 5 సంవత్సరాలు పనిచేసిన దానికి ఈయన నా తెలిసి ఒక దాదాపు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా చాలా మంది ముఖ్యమంత్రి దగ్గర పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు పనిచేశారు. ఏ రోజు కానీ ఏదన్నా అంటే ఆయన ఎంతో పెద్దరికంగా చేశారో ఈ రోజు చూస్తున్నాం. ఆయన అవినీతి చేయలేదని చెప్పట్లేదు, కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్ గా తొత్తుగా లేకపోతే పనిచేసిన దానికే ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పర్సనల్గా ఇంత రాజకీయం నేను చేసి ఈ రోజు నా కొడుకు జైల్లో వెళ్ళి అరెస్ట్ అయిపోతున్నాడు, రిమాండ్ 10 రోజులు పంపించినప్పుడు నిజంగా చెప్పాలంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఆయన అనవసరంగా నేను ఈ జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేశాను. ఆ రోజు నాకంటే కూడా ముందు మిథున్ రెడ్డే పోయాడు, నేను వద్దనుకున్నాను అనే విషయాలు చిత్తూరు జిల్లాలో చాలా మంది మాట్లాడతారు. పెద్దిరెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ రోజు దాని రిజల్ట్ చూసినట్టయితే ఒక మిథున్ రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారో మనం చూసాం. అంటే ఇదేదో అరెస్ట్ చేశారు మీద చెప్తాం సార్. ఇప్పుడు మీకు అడ్వాంటేజే కదా. ఒకవేళ మేము చేసిన ఈ యొక్క కూటమి ప్రభుత్వమో లేకపోతే సిట్ అధికారులు ఎవరైతే చేశారో అన్ని ఫాల్స్ ఎవిడెన్సెస్ అనుకుందాం, అన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అనుకుందాం, టోటల్ గా ఈ కేసు తప్పుదా, ఈ కేసు తప్పు అనుకుందాం. అడ్వాంటేజ్ ఎవరికి? బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎవరికి? బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వైసీపీకే కదా. తేల్చలేదు. కడిగిన ముత్యం అని 100 సార్లు టీవీలోనో 1,00,000 సార్లు డిబేట్ లో మీరు చెప్పుకునే అవకాశం ఈ కూటమి ప్రభుత్వం కలిగించినట్టే కదా మీకు. దాని అడ్వాంటేజ్ గా తీసుకోండి. ఎందుకు దాన్ని నెగిటివ్ గా తీసుకుంటారు? పాజిటివ్ గా తీసుకోండి. క్లియర్ గా బయట వస్తాం. త్వరలో మిథున్ రెడ్డి బయట వస్తాడు. ఈ రోజు నారాయణ స్వామి కూడా అసలు ఏమి చెప్పడు. నారాయణ స్వామి దగ్గర చాలా ఆధారాలు ఉన్నా కూడా చెప్పండి. ఇదన్నీ మీకు వదిలేసి కన్ఫెషన్ స్టేట్మెంట్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎందుకు సార్? ఎవరో ఒక నాన్ ఐఏఎస్ అధికారిని సత్యప్రసాద్ ని నేను నిన్ను ఐఏఎస్ ఆఫీసర్ గా చేస్తాము నువ్వు ఉండు అని చెప్పి పెట్టడమే పెద్ద తప్పు. ఒక నాన్ అఫీషియల్ ఐఏఎస్ అధికారిని మీరు అసలు ఒక పాలసీ మేకింగ్ ని ఒక ప్రైవేట్ రూమ్ లో డిసైడ్ చేస్తారా అనే విషయాలంతా కూడా సిట్టు ముందు పెట్టి అడిగింది. ఇక్కడ ఈ రోజు ఎవరినన్నా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మళ్ళా పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్పే స్టేట్మెంట్స్ నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను ఆ రోజు ఉన్నాను కదా. వాట్సాప్ కాల్స్, టెక్నికల్ ఎవిడెన్సెస్, ఎక్కడెక్కడ జియో మ్యాపింగ్స్, ఈ రోజు మొత్తం కూడా ఇవన్నీ ముందు పెడితేనే ఆడ లాక్ చేయాల్సిన పరిస్థితి. అంతెందుకు సార్, నిన్న ఒకనొక టైంలో ఎవరైతే మిథున్ రెడ్డి గారు కోసం ఎవరైతే ఫైట్ చేస్తున్నారు అడ్వకేట్స్, దే యాక్సెప్టెడ్. వాళ్ళు తప్పు చేయలేదు అనే మాట పక్కకు పెట్టి మాకు పలానా జైలు కావాలని రిక్వెస్ట్ మోడ్కి వెళ్ళారు. నేను వాళ్ళు చెప్పాలి అంటే వాళ్ళు అక్కడ డిఫెండ్ చేయడం కూడా మానేశారు. చివరికి ఈ జైలు కాదు, మాకు ఈ జైలు అయితే బాగుంటుందని చెప్పి ఒకనొక టైంలో ఈసీజీలో బ్లడ్ క్లాట్స్ కనబడిందంటూ కూడా వాళ్ళు వాదించినట్టు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే మీరు ఎక్కడ కూడా అతను తప్పు చేయలేదు, అతనికి సంబంధం లేదని వాదించడానికి పోయి ఇలాంటి కారణాలు చెప్పారు తప్ప ఈ బ్యారక్ అయితే బాగుంటుంది, విఐపి ట్రీట్మెంట్ మాకు ఇవ్వండి, ఇలాంటివి అడిగారు తప్ప నాకు తెలిసి బహుశా శేఖర్ రెడ్డి గారు బంగారం లెక్క ఏంటో తెలుస్తుందా సిట్ త్వరలో? ఎందుకంటే వాసుదేవన్ సార్, మీరు అది నాకు తెలిసి టు బి ఫ్రాంక్ నాకైతే దాని తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. మీ పక్క నియోజకవర్గంలో జరిగితే మీకు కనీసం ఉప్పు కూడా అందకపోవడం. సార్ మీకు చిన్న విషయం, పొంగనూరు అన్న నాకు 100 కిలోమీటర్లు, నారాయణ స్వామి అయితే 100 అడుగులే మా ఇంటికి, ఆయన ఇంటికి చెప్పాలి చెప్పుండాలిగా మీతో. ఇప్పుడు చెప్తాడు సార్, ఇంట్లోకి వెళ్ళి చెప్తాడు సార్. రైట్. సజ్జా అజయ్ గారు, ఇది 475 కేజెస్ ఆఫ్ గోల్డ్ అనేది కీలకం కాబోతుందండి. ఎందుకంటే దాని మీద హలోగ్రామ్స్ ఆధారంగా మొత్తం దర్యాప్తు చేస్తే మనం పుట్ట బయట మంట పెడితే లోపల నుంచి బయటకు వస్తాయి చూడండి, అట్లా ఈ 2 కంపెనీల వాళ్ళు బయటకు వచ్చారు. వచ్చి దే హ్యావ్ కన్ఫెస్డ్ దట్ ఈ 475 కేజెస్ గోల్డ్ మేమే ఇచ్చాము, దానికి గాను మేము ఇంత తీసుకున్నాము అని. అది కూడా అంటే ఇది టూ ఎర్లీ కాబట్టి సిట్ చెప్పట్లా. సిట్ అన్నీ మొదటి రోజే చెప్పదు, నిదానంగా చెప్పుకుంటూ ఎడిషనల్ ఛార్జ్ షీటు ఇంకా ఒక 7-8 ఉంటాయి. వీళ్ళు ఒకటే అంటున్నారు కానీ ఇంకా 7-8 ఎడిషనల్ ఛార్జ్ షీట్స్ ఉండబోతున్నాయి. అంటే మొట్టమొదటిసారి ఏంటంటే పోలీసులు సిట్ ప్రత్యేక బృందం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మేధస్సును ఉపయోగించి మొత్తం ఒక్కటొక్కటి ఎవిడెన్స్ అన్ని బయటికి తీసుకుంటూ వస్తుంది. ఇప్పుడు వీళ్ళది ఈ కేరళ ఫైనాన్స్ది ఎందుకు కీలకం కాబోతోందంటే దుబాయ్ కనెక్షన్ అక్కడే ఎస్టాబ్లిష్ అవుతుంది. జనరల్గా మీకు తెలిసిందే ఈ బంగారం వ్యవహారాలు ఎక్కువ దొంగ బంగారం, అంటే బంగారం మంచిదే, దొంగతనంగా చేస్తారు కాబట్టి దొంగ బంగారం, అది శుద్ధమైంది. ఎక్కువ దుబాయ్ కనెక్షన్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఈ క్రమంలో పుంగనూరు ఇవాళ కీలకం కాబోతుంది. మీకు గుర్తుండే ఉంటుంది మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు వ్యవహారం. దాంట్లోనే అక్కడ అదే ఆఫీస్లో కొన్ని దీనికి రిలేటెడ్గా కొన్ని ఫైల్స్ ఉన్నాయి. అందరూ అనుకున్నది ఏంటంటే వేరే లెక్క, కానీ ఇప్పుడు సిట్ ఫైండింగ్లో తెలియదు ఏంటంటే తగలబడిన వాటిలో ఎక్సైజ్ రిలేటెడ్ కూడా కొన్ని ఉన్నాయి, అక్కడ దాచిపెట్టారు దానికి సంబంధం లేక.